హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ టు J24 న్యూస్. J24 న్యూస్ లో ఈ రోజు ప్రధాన వార్తలు ఈనాడు వార్తాపత్రికలోని మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే, ఉద్యోగాలకు వయో పరిమితి 44 ఏళ్లకు పెంపు, ఏడాది పాటు ఉత్తర్వులు అమలులో ఉంటాయన్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను ప్రకటించిందంట. ఆ వార్త ఏంటంటే, ఇప్పటి నుంచి ఏడాది కాలం పాటు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు అర్హత గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్లకు ఈ పెంపు వర్తించదు. చాలా మంది నిరుద్యోగులు వయో పరిమితి పెంచాలని విన్నవించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏడాది పాటు మాత్రమే ఈ సడలింపు ఇస్తున్నట్టు స్పష్టం చేస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖకారి యూనిఫామ్ ధరించి ఉద్యోగాలు శారీరక దృఢత్వ ప్రమాణాలు పాటించాల్సిన ఉన్నందున ఈ మినహాయింపు వర్తించదు. యూనిఫామ్ కాకుండా ఇతర శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే వయో పరిమితి పెంపు వర్తిస్తుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు లాస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 34 ఇయర్సే ఉంటుంది. కాకపోతే ఆ ఏజ్ ఇప్పుడు 44 ఇయర్స్ కి పెంచారంట. 44 ఇయర్స్ వరకు ఉన్నా కూడా మీరు గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే యూనిఫామ్ ధరించే ఉద్యోగాలు ఏదైతే ఉంటాయో వాటికి ఇవి అమలు కావు. అండ్ ఇది ఓన్లీ ఫర్ 1 ఇయర్. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అంటే 2026 జూన్ ఉంటే మళ్ళీ 2027 జూన్ వరకు ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో, జాబ్స్ ఉంటాయో వాళ్ళ కోసమే ఆ 1 ఇయర్ కోసం ఇది ఉంటుంది. అండ్ యూనిఫామ్ వేసుకొని జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకే ఇది వర్తిస్తుంది. 44 ఇయర్స్ వరకు జాబ్ ఇచ్చారు. చాలా మంచి సదవకాశం. ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళు తపన పడుతున్నారో మాకు ప్రభుత్వోద్యోగం కావాలని, వాళ్ళ కోసం ఇది మంచి వార్త.